నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 21-22 వార్డులో గడప గడపకు ఎమ్మెల్యే నాని ప్రచారం. వెలువల పాల్గొన్న ప్రజానికం. గుడివాడ కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది గోవిందరావు రేపు నామినేషన్ కి ఆహ్వానిస్తూ పార్టీ శ్రేణులను అభిమానులను ఆహ్వానించడం జరిగింది. గుడివాడ పట్టణం గౌరీ శంకరాపురంలోని కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గురువారం ప్రారంభం. నల్లమిల్లి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నుండి టీడీపీలోకి చేరికలు. ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 22వ రోజుకు చేరుకుంది. 21-22వ వార్డులో గత పర్యటనలో మిగిలిన మందపాడు కాలనీ, ఆదర్శ నగర్ పరిసర ఏరియాలో ఎమ్మెల్యే కొడాలి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత మందపాడులోనే విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజానికం గజమాలలతో ఎమ్మెల్యే నానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వార్డులోని శ్రీ కోదండ రామాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే నాని ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా వార్డులోని దేవాలయాల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని క్రైస్తవ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని, ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజానికం ఎమ్మెల్యే కొడాలి నానికు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజానికంతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నానికు పూల వర్షాలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని, పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్యే నాని అభివర్ణించారు. ఎన్నికలు జగన్ పేదల పక్షం అన్నారు. రాబోయే 5 ఏళ్లలో మీరు ఏ దారిలో నడవాలని ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు. జగన్ కు ఓటు వేస్తే ఈ మంచి అంతా కొనసాగుతుందని, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలుకుతారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతామనేది చరిత్ర చెబుతున్న సత్యమన్నారు. ప్రజలందరూ తమ ఓటు 2 ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీని, గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజానికం పాల్గొన్నారు. ప్రసాద్ మొన్న 2 నెలలకు వెళ్ళారు.
గుడివాడ కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది గోవిందరావు రేపు నామినేషన్ కి ఆహ్వానిస్తూ పార్టీ శ్రేణులను అభిమానులను ఆహ్వానించడం జరిగింది. కేంద్రంలో మరియు రాష్ట్రంలో రాహుల్ గాంధీ షర్మిల నాయకత్వం బలపరచాలని మరియు కాంగ్రెస్ కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గుడివాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శిష్లా దత్తు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు అభిమానులు మరియు కార్యకర్తలు వడ్డాది గోవిందరావు నామినేషన్ దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మరియు కాంగ్రెస్ పార్టీని బలపరచాలని హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మహిళా కార్యదర్శి దగాని నిశ్చలు మాట్లాడుతూ రాజకీయాలకు రాకముందే గోవిందరావు ఎన్నో సేవలు చేశారని కనుక ఆయన నాయకత్వాన్ని బలపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని నామినేషన్ కి అందరూ రావాలని ఆహ్వానించారు. పార్టీ మీద అభిమానం ఉన్నవారు అందరూ మరి రేపు రాజేష్ ఎలక్షన్ నామినేషన్కి రావాల్సిన ప్రజలందరినీ యాజ్ ఇన్ఛార్జి కింద నేను తెలియజేస్తున్నాను. రేపు ఉదయం 9:30 నుంచి 10:30 లోపు మా ఇంటి దగ్గర నుంచి నెహ్రూ చౌక్ సెంటర్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్కి మనకి ఈ నామినేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ వేలాదిగా రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం పేద ప్రజల కోసం రాహుల్ గాంధీ గారు తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలియపరచడం ప్రతి దాంట్లో కూడా నేను చెప్పాను. ప్రతిసారి కూడా ఈ కార్యక్రమం ఒకసారి ఆపేది గ్రామీణ ప్రాంతం కానీ టౌన్ ప్రాంతం ఉన్న ఎవరికైనా మొత్తం మహిళలకు కానీ ఎవరికైనా సరే అప్పులు ఉంటే ఈ అప్పులు తీర్చుకోవడం కోసం ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని అవగానే ప్రతి మహిళలకి 8,500 రూపాయలు వేసే స్కీమ్ ఒకటి పెట్టారు. అది నెల 8,000 రూపాయలు రావడం వల్ల అప్పులు తీరిపోతాయి. అలాగే టిక్కో గృహాల్లో 4,000 రూపాయలని బ్యాంక్ అప్పు కూడా ఈ డబ్బుతో కట్టుకోవచ్చు. కనుక రాహుల్ గాంధీ పెట్టిన ఈ పథకం కాంగ్రెస్ పార్టీకి మీ అందరికీ ఈ 5 ఏళ్ళు ప్రతి నెల మీకు 8,000 చిల్లర పడుద్ది. దాన్ని ఉపయోగించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మీకు అందరికీ కూడా మంచి రోజులు ముందున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలు 2 పార్టీలు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలు అంటే అధికారం వస్తున్నాయి. ఏదోది చేస్తున్నారు, ఏదోది అవినీతి అవుతున్నాయి. అవన్నీ కూడా మనకి తెలియదు. కానీ మనకి మట్టికి కాంగ్రెస్ అధికారం వస్తే ప్రతి పేదవాడు అందరికీ అనుకూలంగా ఉంటుంది. ప్రతి వ్యాపార సంస్థలు కూడా అభివృద్ధి చెందుతాయి. కనుక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఇటు కర్ణాటకలోనూ గెలిపించారు. అలాగే ఆంధ్రాలో కూడా గెలిపిస్తానికి చాలామంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కనుక అధికారం కాంగ్రెస్ పార్టీకి చేకూరటం కోసం మీ అందరూ కూడా నాకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. గుడివాడ పట్టణం గౌరీ శంకరాపురంలో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గురువారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకల్లో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార అర్బన్ బ్యాంక్స్ అధ్యక్షుడు చిట్టూరి రవీంద్ర నూతనంగా ఏర్పాటు చేసిన కనక మహాలక్ష్మి అర్బన్ బ్యాంక్ ప్రారంభించారు. అనంతరం బ్యాంక్ లోని ఇతర విభాగాలను మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, ప్రముఖ ఆడిటర్ బొప్పుడి సుబ్రహ్మణ్యేశ్వరరావులు ప్రారంభించారు. చిన్న సన్నకారు రైతులకు కనక మహాలక్ష్మి అర్బన్ బ్యాంక్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని, వాటిని గుడివాడ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిట్టూరి రవీంద్ర అన్నారు. కనక మహాలక్ష్మి అర్బన్ బ్యాంక్ 25 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ మన గుడివాడలో బ్యాంక్ 29వ శాఖ ఏర్పాటు చేయడం సంతోషకరమని పిన్నమనేని వెంకటేశ్వరరావు, బాబ్జీ అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాంబాబు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు కనకలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 29వ బ్రాంచ్ గుడివాడలో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. రేపు జూన్కి వచ్చినప్పటికీ 25 ఏళ్ళు పూర్తి చేసుకుని ఈ బ్యాంకు గోల్డెన్ జూబ్లీలో అడుగు పెడుతున్న సమయంలో 29వ బ్రాంచ్ గుడివాడలో ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ చిన్న తరహా, మధ్య తరహా ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి అవసరాలకి తీర్చడానికి ఉపయోగపడే బ్యాంకులు. కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయంటే అవి పెద్ద పెద్ద వారు లోనింగ్ ఎవరైతే కావాలో
వారి అవసరాలు తెచ్చడానికి ఆ బ్యాంకులు ఉంటాం. ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ చిన్న తరహా మధ్య తరహా ప్రజలకి ఉపయోగపడుతూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ రేట్లతోటి కస్టమర్ రిలేషన్ ఎక్కువగా చేస్తూ ఏవైతే కమర్షియల్ బ్యాంకులో ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ కూడా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లో ఈ బ్యాంకులో కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆర్టీజీఎస్ అవ్వచ్చు, నెఫ్ట్ అవ్వచ్చు, డీడీ అవ్వచ్చు, ఏటీఎం మిషన్స్ అవ్వచ్చు, ఫోన్పే అవ్వచ్చు, అన్ని విషయాల్లోని కూడా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్స్ ధీటుగా ఉన్నాయి. మన స్టేట్లో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ మొత్తం 46 బ్యాంకులు ఉన్నాయి. 46 బ్యాంకులో కనక మహాలక్ష్మి బ్యాంకు ఒక బ్యాంకు. 100 years ఓల్డ్ దాటినటువంటి బ్యాంక్స్ 16 వరకు ఉన్నాయి. అందువల్లంటే మనకు స్వాతంత్రం రాకముందు నుంచే ఈ కోఆపరేటివ్ సెక్టారు మనకి ఇక్కడ ఉన్నది అని చెప్పేసి నిరూపించుకోవడానికి ఈ 115 బ్యాంకులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఉన్నటువంటిది ఇద్దరు రెగ్యులేటర్స్ ఉంటారు. ఒకటి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఒక రెగ్యులేటరే అవుతుంది. ఓ పక్కన ఆర్బీఐ డిఆర్ యాక్ట్ ప్రకారంగా ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ 2 years కూడా ఇన్స్పెక్షన్ చేస్తుంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కంప్లైంట్స్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఆర్బీఐ గైడ్లైన్స్ కి ఖచ్చితంగా పని చేయవలసిన బాధ్యత పాలకవర్గం మీద ఉంటుంది. అందువల్ల కమర్షియల్ బ్యాంక్స్ కన్నా ధీటుగా వర్క్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇది చాలా కోఆపరేటివ్గా ప్రజలందరికీ దగ్గరగా ఉన్నటువంటి విషయాన్ని అందరూ తెలియపరచుకుంటూ ఈ గుడివాడలో పెట్టిన బ్రాంచ్ని ఇక్కడ ప్రజలు ఆదరిస్తారని, ఈ బ్యాంకు ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా శాఖోపశాఖలుగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజున కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వారి యొక్క 29వ బ్రాంచ్ని వాళ్ళ గుడివాడలో ప్రారంభించడం చాలా సంతోషం. వాళ్ళ హెడ్ ఆఫీస్ వైజాగ్ నుంచి కూడా ఈ బ్యాంక్ నడుస్తూ ఉంటుంది. ఈ అర్బన్ బ్యాంక్స్ లో ఈ ఫెడరేషన్ లో నేను చూసిన దాంట్లో టెక్నాలజీ అప్గ్రేడేషన్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండేటటువంటి బ్యాంక్ ఇది కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్. అట్లాగే మేము ఎక్కడా కూడా అర్బన్ బ్యాంక్స్ ఎక్కడా కూడా గవర్నమెంట్ నుంచి కూడా ₹1 కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా వాళ్ళ డిపాజిట్స్ ఏమీ కూడా వాళ్ళతో సంబంధం లేకుండా జనాల దగ్గర డిపాజిట్స్ తీసుకొని దాని ద్వారా వ్యాపారం చేసి వాళ్ళ యొక్క నమ్మకంతో వాళ్ళ యొక్క దీంతో పెరుగుతున్నటువంటి బ్యాంకులన్నీ అర్బన్ బ్యాంక్స్ అన్ని వాళ్ళ డబ్బునే తీసుకుని వ్యాపారం చేసి పెంచి వాళ్ళకే డివిడెండ్లుగా పంచి ఇస్తూ ఉంటాం. సన్న చిన్నకారు వాళ్ళంతా మధ్యతరగతి వాళ్ళంతా కూడా అర్బన్ బ్యాంక్స్ ఎక్కువగా కూడా అర్బన్ ఏరియాలో ఎక్కువగా కూడా మేము లెండింగ్ ఇస్తూ ఉంటాం. ఇవాళ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ ఇవాళ గుడివాడలో ప్రారంభించడం, ఇవాళ ఉన్న సొసైటీలో ఈ ఎకానమీ దీంట్లో ఎక్కడ కూడా పోటీతత్వం పెరిగిపోయి దీని మీద పోటీ ఒక బ్యాంక్ పోటీ అనేది లేదు. అప్పులు కావాల్సిన వాళ్ళు, రుణం కావాల్సిన వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు, డిపాజిట్ చేసుకునే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటా చక్కటి వాతావరణంలో ఈ బ్యాంక్ కూడా గుడివాడలో బ్రాంచ్ ఓపెన్ చేసిన కారణంగా ఇవాళ చక్కగా పెరగాలని వాళ్ళందరికీ కూడా చైర్మన్ గారికి, రామంబాబు గారికి, అట్లాగే ఇవాళ బ్రాంచ్ని ప్రారంభించినటువంటి చిట్టూరు రవీంద్ర గారికి, మా ఫెడరేషన్ అధ్యక్షులు, అట్లాగే వెంకటేశ్వర గారికి, అప్పారావు గారికి, సుబ్రహ్మణ్యేశ్వర గారికి, కృష్ణప్రసాద్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క సేవలు జనాలందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ బ్యాంక్కి ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన ఫెడరేషన్ అధ్యక్షులు చిట్టూరు రవీంద్ర గారికి, అలాగే ఆప్కాబ్ ఎక్స్ చైర్మన్ అయిన పెనమనేని వెంకటేశ్వర గారికి, అలాగే టౌన్ బ్యాంకు చైర్మన్ అయిన పూర్ణవీరయ్య గారికి, ఏఎన్ఆర్ కాలేజీ చైర్మన్ గారికి, అలాగే పుర ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. బ్యాంక్ తరఫున యాజ్ ఏ చైర్మన్. బ్యాంక్ పెట్టి 25 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. రేపు జూలై 9th మేము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకునే సంవత్సరం ఇది. ఆ సంవత్సరంలోనే ఇది 29వ బ్రాంచ్ కింద గుడివాడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే రాబోయే 2 months ఇంకా 4 బ్రాంచెస్ ఓపెన్ చేయబోతున్నాం. తెనాలి, చిలకూరుపేట, విజయవాడ అండ్ వైజాగ్ 4 బ్రాంచ్ కమింగ్ 2 months ఓపెన్ చేయబోతున్నాం. వీటితో మొత్తం 33 బ్రాంచెస్ అవుతాయి బ్యాంక్కి. దగ్గర 1450 crores టర్న్ ఓవర్తో
జీరో ఎన్పిఏతో ఈ బ్యాంకు కంటిన్యూస్గా డివిడెండ్ పేమెంట్ చేసుకుంటారు బ్యాంక్ పెట్టిన సంవత్సరం నుంచి కూడా. ఏ గ్రేడ్లో ఆడిట్లో రిజర్వ్ బ్యాంక్ కానీ ఇంటర్నల్ ఆడిటర్ స్టాట్యూటరీ ఆడిటింగ్లో కూడా ఏ గ్రేడ్తో ఈ బ్యాంక్ రన్ అవుతూ ఉంది. ఈ రోజు వరకు కూడా ఈ 20 సంవత్సరాల్లో ఒక చిన్న హిచ్ కూడా అంటే చిన్న బ్లాక్ మార్క్ కూడా లేకుండా హై స్టాండర్డ్స్తో బ్యాంక్ని మేము రన్ చేయాలని చెప్పి ధ్యేయంతో రన్ చేయడం జరుగుతుంది. కన్జర్వేటివ్గా ఎందుకంటే ఉండే పరిగెత్తే దానికన్నా కన్జర్వేటివ్గా స్లోగా మీరు వైజాగ్లోనే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని 110 సంవత్సరాలు వయసు ఉన్న బ్యాంక్ రన్ అవుతుంది. వాళ్ళు చాలా పటిష్టంగా రన్ చేస్తూ ఉంటారు. అది నెంబర్ 1 స్టేజ్లో ఉంటే మన చిట్టూరు రాజేంద్ర గారు చైర్మన్గా ఉన్న కాకినాడ టౌన్ బ్యాంక్ 2nd పొజిషన్లో ఉంది. 3rd పొజిషన్లో కనకమహాలక్ష్మి బ్యాంకు మేము 3వ పొజిషన్లో ఉన్నాం. అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఫెడరేషన్ అనేది చాలా చురుగ్గా పనిచేయడంలో వీరందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నారు. కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నింటినీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చేసినా రిజర్వ్ బ్యాంక్ రిప్రజెంట్ చేస్తా వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తా ఏ ప్రాబ్లం లేకుండా కోఆపరేటివ్ బ్యాంక్స్ రన్ అవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కానీ సుమారుగా తెలంగాణలో కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కోఆపరేటివ్ ఫెడరేషన్స్ కొంచెం యాక్టివ్గా ఉండి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల ఈ ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పని వారికి మా బ్యాంకర్ తరఫున ఫెడరేషన్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో నేను వెంకటేశ్వర చెప్పారు అలాగే బాబు ఆ సహకారంతో గుడివాడలో మేము తప్పకుండా అభివృద్ధి చెందుతామని వీరికి మేము చెప్పారు. వెంకటేశ్వర గారు చిన్న సన్నకారు రైతులకి నేషనలైజ్డ్ బ్యాంక్ కాకుండా చిన్న సన్నకారు లోన్ తీసుకునే వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో సర్వీస్ చేయాలని చెప్పే మోటివ్తో ఇక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ అవకాశాన్ని లోకల్ పీపుల్ ఉపయోగించుకుంటారని చెప్పని ఎందుకంటే మేము మా క్యాప్షనే ట్రస్ట్ అండ్ గ్రోత్, నమ్మకం, దాని తర్వాత నమ్మకాన్ని మీద ఆధారపడి గ్రోత్ ఉండాలని చెప్పనేదే మేము క్యాప్షన్ కింద పెట్టుకున్నాం. ట్రస్ట్ అండ్ గ్రోత్ అని చెప్పని ఆ రెండింటిని మేము తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రంగంపేట మండలం చెన్రెడ్డిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముమ్మారెడ్డి సత్యనారాయణ వాణి దంపతులు కోలేపల్లి లచ్చయ్య, మల్లిన సత్యవేణి, బిక్కిన సత్య సాయిబాబు, ముమ్మారెడ్డి సుబ్బారావు, ముమ్మారెడ్డి శ్రీను, బోడు బుచ్చయ్య, బన్ను యూత్ మరియు 25 కుటుంబాలకు టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, రంగంపేట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటి బానిసగా బ్రతకడం లేదా రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఈ రెండిట్లో తప్పించి మరొక మార్గం ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తాడు. అందుకోసం మనందరం ఇవాళ పోరాడాలి, ఒక సైనికుల మాదిరిగా పోరాడాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఒక సైకోని తరిమి కొట్టడం కోసం మనందరం ఉద్యుక్తులు కావాలి. మీరే అభ్యర్థుల మాదిరిగా, నేను అభ్యర్థినైనా మీరే అభ్యర్థుల మాదిరిగా ఇవాళ పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ రైతుల ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యవసాయ కూలీల ఇబ్బందుల్లో ఉన్నారు, ఉద్యోగుల ఇబ్బందుల్లో ఉన్నారు, కార్మికుల ఇబ్బందుల్లో ఉన్నారు, అదేవిధంగా వ్యాపారస్తుల ఇబ్బందుల్లో ఉన్నారు. ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేని పరిపాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా చూసాము అంటే అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి రాక్షసుడిని పంపించడం కోసం ఇవాళ 3 శక్తులు ఏకమయ్యాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీతో కూడా ఎందుకు మైత్రి వెళ్లాల్సి వచ్చింది అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టేయడం జరిగింది. ఇవాళ పరిపాలన ఏ విధంగా సాగించాలో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ కేంద్రం యొక్క సహకారం మనకు ఎంతైనా అవసరం ఉంది. అటువంటి నేపథ్యంలో ఈరోజు మనం రేపు సజావుగా పరిపాలన సాగించాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, సంక్షేమం అందజేయాలి అంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మనకు అవసరం. కాబట్టి ఇవాళ మనం భారతీయ జనతా పార్టీతో కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ పరిస్థితులన్నింటినీ ప్రజలకు వివరించడంతో పాటు
ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రకటించిందో ఆ విషయాల్ని ప్రజలకి సంపూర్ణమైన అవగాహన కలిగిస్తూ గ్రామంలో మీరందరూ బూతుల వారీగా కానీ వార్డుల వారీగా కానీ విడి ప్రతి ఒక్క ఓటర్కి అవగాహన కల్పిస్తూ చైతన్యం కల్పిస్తూ ఓట్లు అభ్యర్థించే కార్యక్రమాన్ని మీ అందరూ చేపట్టమని మీ అందరినీ సవినయంగా విన్నవించుకుంటూ నా ప్లేటర్ గారు చెప్పినట్టుగా 16 రోజులు ఎట్లయినా అనుకుంటే కనీసం 2 రోజులకి ఒక ఊరు కంప్లీట్ చేస్తే మరలా మొదలు పెట్టాలి. అంటే ఓటర్కి బాబోయ్ వీళ్ళు వస్తున్నారు, వీళ్ళ మాట విని మనం ఓటేద్దాం అనుకునే విధంగా విసుగు తెప్పించైనా మీరు ఓటు ఇచ్చే విధంగా మీ అందరూ చర్యలు తీసుకోవాలి. స్పష్టంగా మాత్రం చెప్పాలి, ఎమ్మెల్యే ఓటు సైకిల్కి, ఎంపీ ఓటు కమలంకి వెయ్యాలి అనేది ఓటర్కి సంపూర్ణమైన అవగాహన కల్పించడంలో మీ అందరూ ప్రముఖ పాత్ర పోషించాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక మారు మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన గ్రామ శాఖ అధ్యక్షులు వీర్రాజు గారు, సత్యబాబు గారు, మురళయ్య గారు, అదేవిధంగా ఈరోజు వారు చొరవ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ముమ్మారెడ్డి గారు, సత్యనారాయణ గారు, వారి బృందానికి, లచ్చయ్య గారు, వారి బృందానికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. చాలా కాబట్టి నడిచిన లేదని 60 దాటేసింది. స్టాంప్ అండి. అవునండి. మీరే ఇదిగోండి మీ తమ్ముడు ఎక్కడ ఊళ్ళో ఉంటారండి. నేను కోరుకున్నట్టు వచ్చేసేది ఈ సంవత్సరం కూడా కావాలి. లేదు నాకు పెన్షన్ కట్ట రాదు, నాకు నాన్న సేమ్ నాకు వచ్చేసింది. గుడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 21-22 వార్డులో గడప గడపకు ఎమ్మెల్యే నాని ప్రచారం, వెలువల పాల్గొన్న ప్రజానికం. గుడివాడ కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది గోవిందరావు రేపు నామినేషన్ కి ఆహ్వానిస్తూ పార్టీ శ్రేణులను అభిమానులను ఆహ్వానించడం జరిగింది. గుడివాడ పట్టణం గౌరీ శంకరాపురంలోని కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గురువారం ప్రారంభం. నల్లమిల్లి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నుండి టీడీపీలోకి చేరికలు. ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి.
చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.